జిల్లా కార్యదర్శి ఎన్ నాగభూషణం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను ప్రజాప్రతినిధులు అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలన్న డిమాండ్లతో ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు విజయనగరం ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ధర్నా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలప్పుడు విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకుందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక విద్యార్థుల్ని మోసం చేస్తోందని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నాగభూషణం, సహాయ కార్యదర్శి పి గౌరీశంకర్ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ కార్యదర్శి సుమన్, శంకర్, రాము, ప్రవీణ్ విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కేంద్రాల్లో నిరసన జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ నెల 18వ తారీఖు నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రధానంగా ఈ రాష్ట్రంలో 6,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ డిగ్రీ, ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు అందలేదు. దాన్ని పూర్తి స్థాయిలో విడుదల చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గతసార్లు అనేక మార్లు ధర్నా చేస్తే ఖచ్చితంగా విడుదల చేస్తామని చెప్పేసి ఈరోజు విడుదల చేయకుండా నిలవరిస్తూ ఉన్నారు. అలాగే మెడికల్ కళాశాలలో దాదాపుగా 17 మెడికల్ కళాశాలలో ముందుగా 10 మెడికల్ కళాశాలలు ప్రైవేట్ చేయడానికి పీపీపీ విధానంతో వైద్య విద్యను ప్రైవేట్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే అవుతూ ఉన్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు వచ్చిందేమో 5 సంవత్సరాలు అధికారంలోకి వచ్చారు, కానీ మీరు మెడికల్ కళాశాలలో 30 సంవత్సరాలు నీతికిస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు కాదని మేము అడుగుతున్నాం. ఎందుకంటే పేద విద్యార్థులు, దళిత విద్యార్థులు, గిరిజన విద్యార్థులు, వెనకబడిన తరగతి విద్యార్థులు అందరూ కూడా మెడికల్ కళాశాలలో చదువుకోవాలని ఆశతో విద్యార్థులందరికీ మెడికల్ కళాశాలలు ఉంటే మేడ్చల్ జిల్లా కుషాయిగూడ